విజ్ఞానంతో బ్రతకాలి. మూర్ఖంతో ఉండాలని ఉంటుందా? కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది, నేర్చుకోవాలని ఉంటుంది. ఇది చాలా చాలా సహజమైంది. ఆ నేర్చుకోవాలనే కోరిక లేకపోతే ఇంకా కట్టెల పొయ్యిల దగ్గరే ఉండేవాళ్ళు. బొగ్గులు ఊదుకుంటూ పాత రోజుల్లో తెలుసుకొని ఇప్పటికీ ఉన్నాయి. పిడకలు చేసి పిడకలతో వంట చేసుకోవటం కానివ్వండి, బొగ్గులు ఇవన్నీ అక్కడే ఆగేవాళ్ళు. మరి ఇప్పుడు చక్కగా గ్యాస్తో మనం చేస్తున్నామంటే కారణం ఏంటి? ఆ నేర్చుకోవాలనే విజ్ఞానం ఇచ్చింది మనకి. ఇదంతా కూడా అంటే నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందో తెలుసండి, అసలు ఇక్కడే ఉంది విద్యలో ఉన్నటువంటి మార్పు, కీలకమైన మార్పు ఇప్పుడు నేను చెప్పబోయేది. ఏమిటంటే నేర్చుకోవటము ఆనందించటము ఒకటి చేయలేకపోయాం మేడం. ఇప్పుడు దాకా మనం అది విద్యా వ్యవస్థ ప్రధానమైన లోపం ఏంటిని ఒకటి చెప్పమంటే ఇది చెప్తాను. నేర్చుకోవటాన్ని పిల్లలు ఆనందంగా చేసేలాగా ఎందుకు చేయలేకపోయాం? ఎందుకు మార్కులతో ముడిపెట్టాం? ఎందుకు పరీక్షలతో ముడిపెట్టాం? పరీక్షలు అనేవి చదువు కోసం పరీక్షలు కానీ వాళ్ళ పరీక్షల కోసం చదువు అయిపోయింది. ఇవన్నీ నేను కొన్ని అద్భుతమైన పుస్తకాలు తెప్పించానండి. ఈ విద్యా వ్యవస్థ మీద ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ క్లాసిక్స్ అన్న దగ్గర కొన్ని పుస్తకాలు తెప్పించాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మర్చిపోయే విషయాలు ఏంటంటే పిల్లల్ని వేసుకోమనండి. నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు నీ ఆన్సర్కి వేసుకోమనండి. అట్లాగే ఒకరి పేపర్ని ఒకరి కరెక్షన్ చేయించండి. అంతేగాని వాళ్ళని దొంగల్లాగా ఎందుకు చూడాలి మనం? వీడు కాపీ కొడతానేమో, పక్క వాళ్ళు చూస్తానేమో. నేను పుస్తకం రాయాలంటే 10 పుస్తకాలు ముందు పెట్టుకుని కాపీ కొడతాను. మంచి పుస్తకాలండి ఏంటి? పిహెచ్డీ చేసే వాళ్ళు ఏం చేస్తారండి? అన్ని పుస్తకాలు చూసే రాస్తారు, కొత్త థీసిస్ తయారు చేస్తారు. తప్పేం లేదు. ఐఐటి రామయ్య గారు లాంటి వాళ్ళు, అబ్దుల్ కలాం గారిలో బల్లబుద్ధి చెప్తుంది, అది ఓపెన్ బుక్ మీద రావాలి ఎగ్జామ్స్లో. అసలు ఆన్సర్ ఎక్కడుందో నీకు తెలియాలి కదా. వాటరావు చిన్నవీరభద్రుడు చెప్తారు ఒకసారి ఒక మీటింగ్లో, ఏమంటే మనం ఆన్సర్స్ రాశారంట, పేపర్లు దిద్దే వాళ్ళకి మర్చిపోవాలంట. అరే ఈ పాయింట్ నీకు ఎక్కడ దొరికింది, ఏ పుస్తకంలో సేకరించావు అని పక్కన కాలంలో ఖాళీ ప్లేస్లో వ్యాఖ్యానం రాయాలంట. అంతేగాని బట్టి చేసి ఆ టెక్స్ట్ బుక్లోనో గైడ్లోనో ఆల్ ఇన్ వన్లోనో రాయటం కాదంటండి. అంటే ఒక ప్రశ్నకు ఎంత గొప్ప ఆన్సర్ చేయగలమో అది చాలా ముఖ్యమంటారు. అది ఎప్పుడు వస్తుందంటే ఆ నేర్చుకోవటం అనేది ఆ పరిధులు, ఇప్పుడు తీసుకున్నటువంటి ఆ పరిధులు దాటి మనం ఆలోచించినప్పుడు మనకి టెక్స్ట్ పుస్తకాలు ఒక 200 పేజీలు సంవత్సర కాలం పాటు మనకు పట్టలేదు. సంవత్సరం పట్టదు, అది వారం రోజుల్లో మీరు చదివేయగలుగుతారు. ఎప్పుడు అంటే మనం నేర్చుకోవటం ఇష్టంగా మారినప్పుడు. ఒక అద్భుతం జరుగుతుంది మనలో. అదేంటంటే చదువు అనేది పని కాకుండా పోతుంది. చదవటం అనేది పని కాదు. పని కాకపోతే ఏమవుతుంది? అది విశ్రాంతి అవుతుంది. విశ్రాంతిలో ఎవరైనా అలసిపోతారా? ఆడుకునేటప్పుడు అలసిపోతారా? టీవీ చూసేటప్పుడు అలసిపోతామా? కబుర్లు చెప్పుకునేటప్పుడు అలసిపోతారా? అట్లాగే చదివేటప్పుడు కూడా టీచర్ లెసన్ చెప్తుంటే కూడా మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీకు అది ఇష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని నేర్చుకునే దాన్ని ఇష్టంగా మార్చుకోవడం ఫస్ట్ స్టెప్. తర్వాత ఇంకొకటి ఏంటి, మార్కులు చదువులో మనం ఎక్కడున్నామో, ఎందుకు తక్కువ మార్కులు వస్తాయి, ఎందుకు ఎక్కువ మార్కులు వస్తాయి, దీని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఇది మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఈ మధ్య నాకు ఒక మంచి ఉపమానం దొరికింది. ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారి దగ్గరికి ఒక ముసలమ్మ వచ్చింది. బాగా వినండి, ఇది ఇంటేనే మీకు అర్థమవుతుంది. ఆ ముసలమ్మ పూర్తిగా నడుము వంగిపోయి ఇలా నడుస్తూ డాక్టర్ గారి దగ్గరికి లోపలికి వెళ్ళింది. అందరూ చూస్తున్నారు, అక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 15 నిమిషాలకి ఆ ముసలమ్మ స్ట్రైట్గా నడుస్తూ బయటకు. అందరికి ఆశ్చర్యపోయాడు. అవ్వ ఒక్క నిమిషం ఆగు, నువ్వు వెళ్ళేటప్పుడు వంగిపోయి ఉన్నావు కదా, ఈ కొద్దిసేపట్లోనే నువ్వు ఎలా